హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోసలోకి ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది ఏ దోసకైనా చాలా చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునేవి బోర్ కొడతది కదండీ! పిల్లలకైనా, మనకైనా. ఈజీగా చేసేసుకోవడమేనండి. మీడియం సైజు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు టేస్ట్‌కి తగినంత. ముందుగా ఎండుమిరపకాయల్ని మనకు కావాల్సిన క్వాంటిటీ వరకు గోరువెచ్చని నీళ్ళలో ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. అన్నీ వేసేసి మిక్సీకి వేసుకోవడమేనండి. దీనికి తాలింపు వేస్తే టేస్ట్ ఉండదండి. మిగిలినది మీ ఆప్షనల్ అండి. అంతే అండి. ఏ దోస పిండికైనా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. నెయ్యితో వేస్తే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది. నేను నేతితోనే వేశానండి. అలా వేసేసుకుని దోరగా కాల్చుకుని తినడమేనండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏదైనా డిఫరెంట్గా చేస్తుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియచేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి.